లక్ష్మీదేవికి చెప్పలేదు. భక్తుడిని కాపాడాలంటే ఆయుధాలు ఉండాలి కదా. శంఖచక్రాలు కూడా చేత్తో పట్టుకోలేదుట. వైకుంఠంలో ఉండే విశ్వక్సేనుడిని కానీ పరివారాన్ని కానీ ఎవరిని పిలవలేదు. కనీసం వేగంగా రావాలంటే గరుత్మంతుల మీద రావాలి కదా, గరుత్మంతుడు కూడా పిలవలేదు. అంతేకాదు పోతన గారు ఇంకో అందమైన మాట చెబుతాడు. హడావుల్లో ఉండే మనిషి ఎలా ఉంటాడంటే తలదూకోవడం కూడా మర్చిపోతాడట. సరదాకి లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్నాడు కాబట్టి నెత్తి మీద కిరీటం లేదమ్మా, జుట్టు మాత్రం ఉంది. జులపాలు బ్రహ్మాండంగా ఉన్నాయిగా, అవి చెవుల మీద పడుతున్నాయి. ఆ చెవుల మీద పడుతున్న జుట్టు అయినా దువ్వుకోవాలా వద్దా? అది కూడా దువ్వుకోలేదు. అంత కంగారు పడ్డాడు. అంటే భక్త రక్షణ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భగవంతుడు మహావిష్ణువు. మనం నమ్మాలి ఆ విషయాన్ని, మనం పిలవడమే ఆలస్యం. అందుకే ఏడుకొండల వాడిని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటారు. ఊరికే అనలేదండి అన్నమాట. ఆ పదమొక్కుల వాడు పిలిచితే, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆ పిలుపు ఎక్కడి నుంచి రావాలి? నాభి దగ్గర నుంచి రావాలి. ఆర్తితో పిలవాలి, అజీర్తితో పిలవకూడదు. అన్నం తిన్నాం కదా కాసేపు భజన చేద్దాం అని చేయకూడదమ్మా. దేవుడు రాకపోతే నేను అన్నమే తిన్నాను అన్న ఆర్తితో చేస్తే దేవుడు వస్తాడు. మర్చిపోకండి, నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించవచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు. కాబట్టి ఏ నియమం ఉండదు. అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు, దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి, దేవుడు ప్రియుడు. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు. ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. గద, శంఖం, చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్యా పిల్లల జోలికి ఎవ్వడు. వచ్చిందంటే అర్థం ఏమిటండి? ఊళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలమ్మా. పెట్టి ఏం కోరాలో తెలుసు, నాకు తెలియదు, నన్ను కాపాడు, అదే కోర. ఇది గొప్ప కోరిక. ఏమి అడగద్దు. డబ్బు కావాలి, పిల్లలు కావాలి అడగద్దు. డబ్బు ఇచ్చామంటే డబ్బు ఇస్తాడు, ₹1,00,00,000 ఇస్తాడు, కోటికి సరిపడా డబ్బు ఇస్తాడు. దెబ్బకు మొత్తం డాక్టర్ పట్టుకుపోతాడు. 2 కిడ్నీలు పాడయ్యాయండి, అది ₹1,00,00,000, ఇది ₹1,00,00,000 తీయండి అంటాడు. ఏమైంది నీ కోటి ఇక్కడ? కోటి అడగడం కంటే కిడ్నీ అడగడం మంచిది కదా. పోనీ కిడ్నీ అడిగామనుకో, విష్ణుమూర్తిని కిడ్నీ ఇస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయనుకో, కరోనా వచ్చింది అంటారు, మొత్తం వ్యాధి నిరోధక శక్తి పోయింది, అది ఎవడిస్తాడు? అందుకే భగవంతుడిని ఏది అడగకూడదు. ఏదైనా అడిగితే అదే ఇస్తాడు. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడమ్మా, అది దైవ కరుణ. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఏది తెలివైన పనో మీరే ఆలోచించుకోండి. నిజానికి నాకు తెలియదు, నన్ను కాపాడు కూడా అక్కర్లేదు, అదే ఆయనకు తెలుసు. ఏదో మనస్సులో భయం ఉంటుంది కదా కొంచెం, అందుకని పరమాత్మ ఏం అడగాలో నాకేం తెలియదే, నన్ను కాపాడు అంటే వెనకాల సుదర్శన చక్రం పెట్టి మన కాపాడతాడు. ఆయన ప్రార్థిస్తే ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే